ఎలా ఉన్నారు అందరూ? ఎప్పటినుంచో అడుగుతున్నారు కిడ్స్ డ్రెస్ స్టిచ్ చేయండి అక్క అని చెప్పి. కానీ నాకేమో ఎవరు పిల్లోళ్ళే ఇవ్వట్లేదు. అందరు పెద్దోళ్ళే వస్తున్నారు. మామ్ అండ్ డాటర్ డ్రెస్ కుట్టమని చెప్పేసి మా ఫ్రెండ్ నాకు క్లాత్ తీసుకోమని చెప్పింది. మీషోలో నేను శారీస్ 4 తీసుకున్నాను. అమ్మాయికి ఇది బేబీదనమాట. 2½ ఇయర్ అమ్మాయికి. తన మెజర్‌మెంట్స్ తీసుకొని స్టిచ్ చేశాను. సో, ఈ డ్రెస్ అయితే 4 ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది. మెజర్‌మెంట్స్ ఎలాగ తీసుకోవాలి అంటే మెజర్‌మెంట్స్ ప్రకారం ఏ విధంగా కుట్టుకోవాలి అనేది చూద్దాము. ఇదొచ్చేసి రఫల్ వస్తదనమాట కింద. యాక్చువల్‌గా ఇది క్రాప్ టాప్ అండ్ లెహంగా కుట్టాలి. కానీ చిన్న పిల్ల కదా మేనేజ్ చేసుకోలేదు అని చెప్పి డ్రెస్ లాగా స్టిచ్ చేశాను. మామ్‌దయితే రఫల్ లెహంగా కుట్టాలి. అది నెక్స్ట్ వీడియో పెడతా. అండ్ ఇదొచ్చేసి బేబీ డ్రెస్‌కి బ్యాక్‌లో జిప్ ఏమి ఇవ్వలేదు. హుక్స్ పెట్టుకోవాలన్నమాట. అండ్ హ్యాండ్స్ రఫల్ హ్యాండ్సే. కింద రఫిల్స్ ఇచ్చాను. అది కూడా అంబ్రెల్లా ఫ్రాక్ మీద అంబ్రెల్లా కట్లో చేసి రఫిల్స్ కూడా అంబ్రెల్లా కట్లో చేసి ఇచ్చానన్నమాట. సో, ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ చూద్దాము. కటింగ్ చేస్తా స్టిచ్చింగ్ చూద్దాం అంటున్నా చూడు నేను. చిన్నపిల్లలు కాబట్టి బాడీ పార్ట్కి లైనింగ్ కాటన్ తీసుకోండి. 5 ఇయర్స్ వరకు కూడా 1/2 మీటర్ సరిపోతుంది. ఓన్లీ యోక్ పార్ట్కి వరకే. ఫ్రాక్స్కి అయితే బ్లౌజ్కి అయితే 1 మీటర్ కావాలమ్మా. మరి ఫుల్ బ్లౌజ్కి నేను చెప్పింది. అండ్ ఇక్కడ మనకి కాటన్ లైనింగ్ మడతేసి ఇస్తారు కదా, ఆ మడత అలాగే ఉంచాను 2 లేయర్స్లో. దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ పెట్టాను. ఇది ఏదైతే ఫోల్డింగ్ ఉందో అది 5 ఇయర్స్ వరకు కూడా ఆ ఫోల్డింగ్ సరిపోతుంది. అంటే మామూలుగా అంటే మళ్ళీ ఇటు ఇటు తిప్పాలేమో అని అనుకోవద్దు. నార్మల్గా 4 లేయర్స్ ఇప్పుడు నేను మడత పెట్టాను. దాని మీదే 5 ఇయర్స్ వరకు కూడా సరిపోయిద్ది. కానీ ఈ మెజర్మెంట్స్ కాదు, మెజర్మెంట్ మారిద్ది. పొడుగు లూజు అది మారిద్ది అంతే. కాకపోతే ఇదొచ్చేసి 2½ ఇయర్ది. 3 ఇయర్స్ వరకు కూడా సరిపోయిద్దండి ఈ మెజర్మెంటు. టైట్ అయిందనుకోండి కొద్దిగా స్టిచ్ కూడా తీసుకుంటే సరిపోద్ది. అండ్ మెజర్మెంట్స్ వచ్చేసరికి చూద్దాము. అమ్మాయి బాడీ పొడవు వచ్చేసి 8 ఉంది. 8 ఉండే నేనేంటంటే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. తర్వాత లూజ్కి వచ్చేసరికి అమ్మాయిది 18 ఉంది ఇంచెస్ చుట్టుకొలత. మొత్తం లూజు 18 ఉంటే 18ని టేప్లో నేను 4 లేయర్లుగా మడత పెట్టేసి మార్క్ చేసుకున్నాను. అండ్ ఖర్చు దగ్గరికి వచ్చేలోపు 3 ఇంచెస్ పెట్టా. 3 ఇంచెస్ గుర్తుపెట్టుకోండి. పైన మనం బాడీ పొడవుకి ఏదైతే మార్క్ చేసుకున్నామో దాన్ని బాగా మొత్తం గీసేసి నెక్కి షోల్డర్కి కలిపి 3½ ఇంచెస్. ఓకేనా? నెక్కి షోల్డర్కి కలిపి 3½ పెట్టుకున్నాము. అదే 3½ని మనం సంకకు కూడా పెట్టుకుంటాం. ఇక్కడ సంక పొడవు కూడా అదే తీసుకొని ఆ పొడవులో మనం సంకకి తీసుకుంటాం కదా మార్కింగ్, అలాగా రెండింటిని కలిపేసి క్రాస్ అనేది తీసుకుంటాం. క్రాస్ తీసేసుకుంటే సరిపోతుంది. అండ్ పిల్లలకి బిర్రుగా ఉండకుండా కొంచెం లూజ్గా ఉండాలి అంటే క్రాస్ కొంచెం తగ్గించి తీసుకోండి. అండ్ ఫ్రంట్లో లోతు తీసుకోవాలి ఖచ్చితంగా, చిన్నపిల్లలకైనా సరే. సో, ఇదన్నమాట మెజర్మెంట్. అండ్ కింద వైపునేమో క్రాస్ తీయాలి ఖచ్చితంగా. సో, పెద్దవాళ్ళకైతే 1 ఇంచ్ పెట్టుకుంటా నేను. చిన్నపిల్ల కదా 1/2 ఇంచ్ పెట్టాను. క్రాస్ తీసుకుంటున్నాను. ఏదైతే మెజర్మెంట్స్ పెట్టానో దాన్ని నార్మల్గా కట్ చేసా. ఖర్చు మాత్రం 3 ఇంచెస్ పెట్టాను. సో, 3 ఇంచెస్ ఉండడం వల్ల అమ్మాయి లావైనా సరే ఇబ్బంది ఉండదు. మనకి ఇంకొక 1 ఇయర్ ఎక్స్ట్రా అమ్మాయి పెరిగినా సరే లావు వచ్చినా సరే ఇబ్బంది ఉండదు. ఖర్చు ఉండిద్ది కాబట్టి మనం కుట్లేసుకోవచ్చు అన్నమాట. మార్జిన్ కోసం పెట్టాను 3 ఇంచెస్. అండ్ ఇది కట్ చేసిన తర్వాత ఇందులోనే మనకి ఫ్రంట్ పార్ట్ ఉంది, బ్యాక్ పార్ట్ ఉంది. అంటే ఇది ఆల్రెడీ మనం 4 లేయర్స్ పెట్టుకున్నాం కదా. నార్మల్గా మీరు స్టిచ్చింగ్ ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకైనా సరే కొద్దిగా నేర్చుకొని మీరు స్టిచ్చింగ్ చూస్తే అర్థమైద్దండి. మరీ ఫస్ట్ నుంచి అంటే కష్టం, కానీ మెజర్మెంట్స్ ప్రకారం చెప్తాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ లైనింగ్ అయితే వచ్చేసింది. సో, ఫ్రంట్కి నేను ఇప్పుడు ఏంటంటే నెక్ పార్ట్ కట్ చేస్తున్నా. ఇది బోట్ నెక్ లాగే ఉంటుంది. అమ్మాయికి మరీ బోట్ నెక్ వరకు ఉండదు, కానీ కొంచెం మిడిల్లోకి ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు కదా మరీ కనపడితే బాగోదని చెప్పి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. నార్మల్ నెక్ లాగా ఉంటుంది. ఓకే, 3 ఇంచెస్ తీసుకున్నా. ఆ 3 ఇంచెస్కి వెడల్పు, నెక్ దగ్గర వెడల్పు ఎంత అంటే షోల్డర్ దగ్గర తీసుకోవాల్సింది 1½ ఇంచ్. పొడవేమో నెక్ డీప్ ఏమో 3 ఇంచెస్, నెక్ విత్ ఏమో 1½ ఇంచ్. ఓకే, ఇది దాన్ని నెక్ లాగా జస్ట్ రౌండ్ నెక్కే పెట్టాను. దాన్ని కట్ చేసుకున్నాను. అలాగే సంక దగ్గర డీపు ఇంకొంచెం తీసాను ఫ్రంట్ పార్ట్కి. అండ్ ఫ్రంట్ పార్ట్కి ఎంతైతే నెక్ పెట్టానో బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ నెక్ పెడుతున్నాను.
సేమ్ నెక్ ఎందుకు పెడుతున్నాను అంటే, కొంచెం డీప్ ఎందుకు పెట్టానంటే, బ్యాక్‌లో మనం ఓపెన్ చేసి ఆహ్, ఇది ఉక్సులు, కాజాలు పెడతాననమాట నేను. జిప్ ఏం పెట్టట్లేదండి. ఎందుకంటే నాకు అవైలబుల్‌గా ఉండవు. పైగా నాకు కుట్టడం కూడా రాదులే ఫస్ట్. ఇన్విజిబుల్ కుట్టడం రాదు. అందుకని చెప్పి నేను ఎక్కువగా హుక్సే ప్రిఫర్ చేస్తా. ఆ హుక్స్ ఎలా పెట్టుకోవాలనేది చెప్తాను అంతే. ఇది హుక్స్ పెట్టుకోవడం కోసం కొంచెం డీపే తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ ఎంతైతే తీసుకున్నానో బ్యాక్ నెక్ కూడా సేమ్ తీసుకున్నా. అయితే ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ చూసుకోవాలి అంటే మీరు ఇంకా సంక దగ్గర చూసుకోవాల్సిందే. సంక కొంచెం ముందే డీప్ డీప్ తీసుకోవాలనమాట. అండ్ ఇప్పుడు మెయిన్ పార్ట్ కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో పైన పెట్టేది అది కట్ చేసుకోవాలి. అండ్ దీన్ని కూడా 4 లేయర్స్ కింద ఇలా మడత పెట్టాను. ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాము అంటే బ్లౌజ్ పీసు పొడవులో మనకి సరిపోతది. 4 లేయర్స్ వచ్చేస్తది కదా! సో, అలాగే 4 లేయర్స్‌కి అది కూడా డిజైన్‌ని చూసుకొని పెట్టుకోండి. డిజైన్ ఎట్లా అంటే కొంచెం కొన్ని అడ్డంగా వస్తాయి, కొన్ని నిలువుగా వస్తాయి. ఆ డిజైన్‌ని చూసుకొని పెట్టుకోండి. 4 లేయర్స్ మడత పెట్టేసి లైనింగ్ ప్రకారమే కట్ చేశాను. అండ్ నేనెప్పుడూ కూడా నెక్ దగ్గర కట్ చేయను. నెక్ దగ్గర కుట్టిన తర్వాతే కట్ చేస్తా. ఇది నేను చాలా సార్లు చెప్పా. ఎందుకంటే మళ్ళీ ఏదో తప్పు జరగకూడదు అని చెప్పి. లైనింగ్ మనం ఎగ్జాక్ట్‌గా కట్ చేసుకుంటే చాలు. మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత కుట్టిన తర్వాతనే ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవచ్చు. ఓకే. దీన్ని స్టిచ్ చేయడం చూపించిన తర్వాత కింద రఫిల్స్ ఎలా పెట్టాలి అనేది చూపిస్తా. అండ్ ఇక్కడ వచ్చేసి మనం జస్ట్ నేను నెక్ తిప్పేస్తున్నాను. డిజైనర్ పీసే కాబట్టి అదేమి ఏమంటే పైపింగ్లు అట్లాంటివి ఏం లేవు. అందుకని చెప్పి జస్ట్ తిప్పేస్తున్నాను కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంటుంది కదా! డిజైన్ వచ్చింది. ఆ డిజైన్ మీద మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టాలి. పెట్టిన తర్వాత నెక్ కుట్టుకోవాలి ఫస్ట్. నెక్ రౌండ్‌గా స్టిచ్ చేసుకొని క్లాత్ అటు ఇటు పోతుంది అంటే పిన్స్ ఉంటాయి మనకి. గుండు సూదుల్లాగా అలాంటివి పెట్టేసుకోండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా జారిపోతది. నార్మల్‌గా అయితే జారదు వేరే క్లాత్‌లో అయితే. మొత్తం నెక్ కుట్టేసుకున్న తర్వాత మనకి నెక్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్‌ది ఏదైతే ఉందో ఆ డిజైనర్ పార్ట్‌ది అది ఉంది కదా! అది కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్‌గా కుట్టుకోండి. మళ్ళీ అటు ఇటు పోతే బాగోదు. రౌండ్ నెక్ కదా తీసుకుంది. మొత్తం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్‌ది డిజైనర్‌ది ఉందో అది కట్ చేసిన తర్వాత ఇలాగా కట్స్ ఇచ్చుకోవాలి. ఆ కట్స్ కూడా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుండేలాగా కుట్టుకోండి. కొంతమంది ఏందంటే మరీ చివరనేస్తారు. అసలు అట్లా వేస్తే ఏమైద్దంటే కుట్లు జారిపోతాయి. సో, కనీసం 1/2 ఇంచ్ అయినా ఉండాలి. 1/2 ఇంచ్ ఉంటేనే బాగుండిద్ది. అండ్ మీకు కటింగు మళ్ళీ కట్స్ ఇచ్చుకున్నా సరే నీట్‌గా ఉండిద్ది. కుట్లు జారకుండా ఉంటాయి. అది నా టిప్పు. మొత్తం తిరగదిప్పేసిన తర్వాత దీనికి పైన మళ్ళీ ఒక నెక్ లైను స్టిచ్ చేసుకోవాలి. నెక్ లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూరు లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కలుపుకుంటూ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. నేను స్టిచ్ చేశాను. అదేముందిలే చూపియడం అని చెప్పేసి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే ఉంటదిలే ఖచ్చితంగా. సో, అలా ఉన్నదాన్నంతటిని నీట్‌గా కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. దీనికేంటంటే టక్స్‌లు వేయాలి. టక్స్‌లు వేస్తే ఏందంటే షేప్ మంచిగొచ్చిద్ది. అంతే. వేయకపోతే లూజ్‌గుంటది. వేసామనుకోండి బాడీకి తగ్గట్టుగా ఉండిద్ది. ఎందుకంటే మనకి నడుము దగ్గర కొంచెం కర్వ్ ఉంటది గదా! అందుకని చెప్పి. సో, ఈ టక్స్ వేసేటప్పుడు ఏందంటే నెక్ వైపు 1/2 ఇంచ్ దగ్గర పట్టుకొని ఇలా ఆపోజిట్‌లోకి టర్న్ చేశాము అంటే మనకి కరెక్ట్‌గా చక్కగా పట్టుకోవాలి. మళ్ళా క్రాసులు పట్టుకోకూడదు. చక్కగా పట్టుకుంటే కింద వైపు నుంచి క్రాస్‌గా ఒక 1/2 ఇంచ్‌కొచ్చే 1/2 ఇంచ్ టక్స్ మాత్రమే ఎయ్యాలి. చిన్నపిల్లలు గదా! 1/2 ఇంచ్ టక్స్ మాత్రమే వేసుకొని అది గూడా పొడవెంతంటే 3 ఇంచెస్ పెట్టుకోండి. కిడ్స్‌కి 3 ఇంచెస్ సరిపోతది. మామూలుగా పెద్దవాళ్ళకైతే 4 ఇంచెసో, 4 ½ లేదంటే 5 వరకు పెట్టుకోవచ్చు. కిడ్స్‌కి కాబట్టి 3 ఇంచెస్ వరకు టక్స్‌లయితే వేసేసుకోండి. ఐ నో మీకొచ్చు అనుకుంటున్నా. అందుకనే నేను చెప్పలేదు. ఇక్కడ నాకు టక్సు యాక్చువల్‌గా వంకపోయింది. నేను మళ్ళీ అది విప్పేసి మళ్ళీ కుట్టాను. అది చూసుకోలేదనమాట ముందు నేను. తర్వాత మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాను. సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. మొత్తం నెక్ లైన్ స్టిచ్ చేసిన తర్వాత. ఇప్పుడు దీన్నేంటంటే హాఫ్‌కి కట్ చేయాలి. కరెక్ట్‌గా హాఫ్‌కి ఫోల్డ్ చేసుకోండి. క్రాసెస్ ఏం లేకుండా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత. మీరు బ్యాక్ పార్ట్‌కి చిన్నపిల్లలకి టక్స్‌లు వేసినా వేయకపోయినా ఏం కాదు.
ఓకేనా. ఎందుకంటే మనకి వెనకాల వాళ్ళకి ఖచ్చితంగా హుక్స్‌లో లేదంటే జిప్పో పెట్టాలి కాబట్టి టక్స్‌లు వేసినా ఏ పని ఏం కాదు. మీరు మోస్ట్‌లీ చిన్న పిల్లలకేందంటే వెనకాల థ్రెడ్స్ ఇచ్చుకోండి. బై మిస్టేక్ ఏమైందంటే నేను దీనికి థ్రెడ్స్ ఇవ్వడం మర్చిపోయా. ఇప్పుడు హాఫ్‌కి కట్ చేసాం గదా! నెక్‌కి కరెక్ట్‌గా హాఫ్‌కి కట్ చేయాలి ఇది. కట్ చేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్‌లో రైట్ సైడ్ వచ్చేదేమో హుక్స్‌కి, లెఫ్ట్ సైడ్ వచ్చేదేమో కాజాల పట్టీకి. ఇది పర్ఫెక్ట్ యాక్చువల్‌గా ఎవరైనా చెప్పేది అంతే. కొద్ది లేదు మర్చిపోయాం అటు ఇటు ఏసామన్న ఇబ్బంది ఏం లేదులే. మామూలుగా చెప్తున్నా అంతే. హుక్స్‌లు పట్టి కుట్టేటప్పుడేమో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి జాయిన్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు తిప్పేసి కుట్టుకోండి. కాజాల పట్టి కుట్టేటప్పుడేమో లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు పెట్టి అతికించేసుకొని రైట్ సైడ్కి తిప్పుకొని కాజాల పట్టి అనేది వేసుకోవాలి. అయినో మీకు తెలుసు అనుకొని నేనేం చూపియలేదబ్బా అది. తెలీదు అంటే అది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయినా పెడతాను. ఇంకా కిడ్స్ డ్రెస్సులు ఉన్నాయి. అండ్ ఇలా కుట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కాజాల పట్టి కనబడకుండా ఇలా పైన పెట్టేసుకొని జస్ట్ కింద మాత్రమే ఖర్చు దగ్గర జస్ట్ దాన్ని జాయింట్ చేసుకోండి చాలు. మిగతాదంతా ఓపెన్‌లో ఉంటది. కింద మాత్రమే జాయింట్ చేసుకోండి సరిపోయిద్ది. అండ్ ఇలా మనం ఖర్చు ఇప్పుడేమైద్దంటే ఈ హుక్స్‌లు, కాజాల పట్టీలు పెట్టడం వల్ల బ్యాక్ సైడ్ నెక్ అనేది చిన్నదయిపోయిద్ది. అందుకే నేను ఇందాక ఫ్రంట్ సైడ్ నెక్ ఎంతుందో అంతదే తీసుకుంది. ఆటోమేటిక్‌గా తగ్గిద్ది బ్యాక్ సైడ్. అందుకని చెప్పి అంతే తీసుకున్నాననమాట. సో, మనకు సరిపోతది. ఇబ్బందుండదు. అండ్ జస్ట్ కింద వైపు మాత్రమే ఒక కుట్టేసుకోండి సరిపోతది. అండ్ కింద మనం బాటమ్‌ని జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ కుట్టు పడిద్ది గదా! అప్పుడు 2 స్టిచెస్ పడతాయి కాబట్టి ఊడిపోదు. బావుండిద్ది. కావాలంటే రఫ్ చేసుకోండి. లేదు అంటే నార్మల్‌గా కుట్టుకోండి. అదేం పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. కానీ జాయింట్ చేసుకోవడం అయితే మస్టు. అది. జాయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ ఎలాగ చేసుకోవాలి అనేది చూపిస్తా. ఇప్పుడు బాటమ్ పార్ట్‌లో నేను మీషోలో శారీ తీసుకున్నాను కదా! యాక్చువల్‌గా మామ్ డ్రెస్‌కి చాలా ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే పట్టిద్ది. అందువల్ల ఏం చేశానంటే నార్మల్‌గా బేబీ ఫ్రాక్స్‌కి ఒక 3½ మీటరు అంబ్రెల్లా ఫ్రాకు ఫుల్ సర్క్యులర్ వచ్చిద్దనమాట. అందుకని చెప్పి నేను 3½ మీటర్ తీసుకుంటున్నాను. శారీలో 1½ మీటర్ నేను కట్ చేసి పక్కన పెడుతున్నా. ఇది వాడట్లేదు. ఓన్లీ బాటమ్ పార్ట్‌కి మాత్రమే నేను కుట్టిన ఈ వీడియోలో కనబడే డ్రెస్‌కి అది కూడా 3 ఇయర్స్ బేబీకి ఎంత పట్టిద్ది అంటే 3½ మీటరు. కొంచెం కూడా మిగలలేదబ్బా నిజంగా చెప్తున్నా. 3½ మీటర్ అయితే క్లాత్ పట్టింది. అది కూడా శారీ పన్నా. ఈ 3½ మీటర్ క్లాత్‌ని ఏదైతే ఉందో దానిని 2 ఫోల్డ్స్ వేశాను. 2 సమానంగా 2 ఫోల్డ్స్ వేసుకొని దీన్ని కింద పరుస్తున్నాను. పరిచిన తర్వాత కటింగ్ చూపిస్తా. ఓకే. ఇది క్లాత్ అయితే. దీన్ని 2 లేయర్స్‌లో పెట్టా. 2 లేయర్స్‌లో ఎందుకు పెట్టాను అంటే మనకి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి సెపరేట్‌గా కుడుతున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మామ్ డ్రెస్ కుట్టేటప్పుడు సింగిల్ పార్ట్‌లోనే కుట్టేది చూపిస్తాను. ఇదైతే డ్రెస్‌కి కదా! బ్యాక్‌కి, ఫ్రంట్‌కి సెపరేట్ చేస్తున్నా. నడుము దగ్గర ఫ్రాక్ జాయింట్ చేయాలి గదా! ఆ జాయింట్ కోసం ఏందంటే ఇది 2 లేయర్సే వేశాను కాబట్టి మనం యోక్ పార్ట్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం గదా! దానిని ఒక మూలన ఏ మూలైనా పర్లేదు. ఎలాగూ మనం ఓపెన్ చేయాల్సిందే కాబట్టి క్లోజ్డ్ వైపైనా పర్లేదు, ఓపెన్ వైపైనా పర్లేదు. అలా క్రాస్‌గా నేను పెట్టాను చూడండి యోక్ పార్ట్ పైన. అలాగా క్రాస్‌గా పెట్టుకోండి. నడుము విడ్త్ దానికి కరెక్ట్‌గా సరిపోవాలనమాట. పెట్టిన తర్వాత బేబీకి ఫుల్ ఫ్రాక్ లెంత్ ఎంతుంది? ఫుల్ ఫ్రాక్ అంటే ఎలాగంటే యోక్ పార్ట్ నుంచి కిందకి ఫ్లోర్ టచ్ అయ్యేంత ఎంత లెంత్ ఉంది అంటే 21 ఇంచెస్ ఉందబ్బా. 21 ఇంచెస్ ఉంది. అందుకని చెప్పి నేను దీన్ని 21 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నాను. అండ్ ఇలా 2 ఫోల్డ్స్ పెట్టి మాత్రమే కట్ చేస్తే ఏమవుతుందంటే ఇది సెమీ అంబ్రెల్లా ఫ్రాక్ అంటారు. నేను ఒక షార్ట్‌లో మీకు కరెక్ట్‌గా చెప్తానులే. సెమీ అంబ్రెల్లా ఫ్రాక్ అంటే ఏంది? ఫుల్ సర్క్యులర్ అంబ్రెల్లా ఫ్రాక్ అంటే ఏందంటే ఇది నేను మీకు విడిగా ఒక షార్ట్ చేసి పెడతానులే. కట్ చేయకుండా క్లారిటీ ఇస్తా. సో, ఇదొచ్చేసి సెమీ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అనమాట. అంటే మనకి లెంత్ కొంచెం వస్తది. మళ్ళీ రఫిల్‌కి కావాలి గదా! మిగతాదంతా కూడా. ఇది కింద మనకి బేస్ పార్ట్ అనమాట. లైనింగ్ మళ్ళీ వేస్తాము. లైనింగ్‌కి పైన బేస్ పార్ట్ జార్జెట్ ఫ్యాబ్రికే తీసుకుంటున్నాను. ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ 21 ఇంచెస్‌కి కట్ చేశా. ఇది 2 పార్ట్స్ ఉంది.
2 లేయర్స్ వేసుకున్నాం కదా మనము క్లాత్‌ని. సో, 2 ఉన్నాయి. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి సెపరేట్ చేసేస్తాం పక్కకి. అండ్ అటు పక్కన కట్ వర్క్ ఉంది కదా! దాన్ని కూడా కట్ చేసేస్తున్నాను. అవసరం లేదు మనకి. చిన్నది కొంచెమే. అండ్ ఇది ఏదైతే చేసామో కింద మనకి ఎలా మెజర్ చేసుకోవాలి, రఫెల్స్ ఎలా ఇవ్వాలి అనేది నేను చెప్తాను. ఇలా కట్ చేసుకున్న దానికి ఫస్ట్ మనము అండ్ ఈ కటింగ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఈ కటింగ్ ఏదైతే చేశానో దీనిలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ 1½ మీటర్ తీసుకొని సేమ్ ఇలాగే, కాకపోతే లైనింగ్ ఏంటంటే క్రాస్‌గా ఫోల్డ్ చేసుకోవాల్సొస్తది మీరు. సో, అలా ఫోల్డ్ చేసేసుకొని సేమ్ ఇలాగే కట్ చేసేసుకోండి. మీకు ఏ కటింగ్ వస్తే ఆ కటింగ్ చేయండి. ఎందుకంటే నేను లైనింగ్ పార్ట్ తీయడం మర్చిపోయాను. సో, బేస్ ఈ పార్ట్ ఎలాగైతే కట్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ కూడా అలాగే కట్ చేసుకోండి. మర్చిపోవద్దు 1½ మీటర్ బాటమ్ పార్ట్‌కి సరిపోయిద్ది. ఈ 2 పార్ట్స్ ఉన్నాయన్నాను కదా! తీసాను. అయితే ఇది జార్జెట్ ఫ్యాబ్రికే కాబట్టి మార్కింగ్ చేసుకునేటప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఒకేసారి మార్కింగ్ చేసేసుకోండి. కొంచెం గట్టిగా థిక్‌గా గీశారు అంటే రెండో దానికి కూడా ఆ మార్క్ అనేది పడిపోయిద్ది. అందుకని చెప్పి 2 పెట్టేస్తున్నాను. మోస్ట్‌లీ ఎంత థిక్ ఫ్యాబ్రిక్ అయినా సరే మనం వేసేదాని వల్ల సరిపోతదనమాట. దీనికి నేను రఫెల్స్ కోసం ఏం చేస్తున్నానంటే ఇది 21 ఇంచెస్ ఉంది కదా! మనకి 1 ఇంచు కుట్టుల్లో పోయిద్ది ఖర్చుల్లో. సో, అందుకని చెప్పి హాఫ్ ఏదైతే 20 ఇంచెస్‌లో 10 ఇంచెస్‌కి మొత్తం ఇలాగా క్రాస్‌గా గీసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని మళ్ళీ నేను థిక్‌గా గీస్తా. థిక్‌గా గీస్తే కింద దానికి కూడా మార్కింగ్ పడిద్దనమాట. అండ్ మనం అటు ఇటు తిప్పేటప్పుడు ఏందంటే ఆ మార్కింగ్ పోకుండా ఉంటుంది. థిక్‌గా గీసుకోండి. ఇలా 10 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. అండ్ ఈ మెజర్‌మెంటే మీకు ఎంత లాంగ్ ఫ్రాక్ అయినా సరే, పెద్దోళ్ళకైనా సరే హాఫ్‌కి మనకున్న లెంత్‌లో హాఫ్‌కనమాట. ఈ హాఫ్ ఎక్కడికొస్తది అంటే మోకాళ్ళ దాకా వస్తదనమాట మనకి. ఆ అమ్మాయికైనా మోకాళ్ళకొస్తది. 40 ఇంచెస్ పొడవు తీసుకున్నా సరే 20 ఇంచెస్‌కో లేకుంటే 18 ఇంచెస్ దగ్గరో మనం మార్క్ చేసుకోవాల్సొస్తది. అది నేను మామ్ డ్రెస్ చూపించేటప్పుడు చెప్తాను. అండ్ తర్వాత కింద వైపుకొచ్చేసరికి మనం 20 ఇంచెస్ పొడవు కదా బాటమ్‌ది. 10 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను కదా! ఆ 10 ఇంచెస్ అంటే ఇప్పుడు 2 పార్ట్స్ అయింది. పైన 10 ఇంచెస్ ఉంది. కింద 10 ఇంచెస్ ఉంది. మనం పైన 10 ఇంచెస్‌ని వదిలేసి కింద 10 ఇంచెస్‌లో 2 పార్ట్స్ చేస్తున్నాం. ఈ 2 మార్కింగ్ ఉంది కదా! సెకండ్ మార్కింగ్ ఎంత తీసుకుంటున్నాను అంటే 5 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటున్నా. 5 ఇంచెస్ దగ్గర అంటే అక్కడ మనకి 6 ఇంచెస్ లెక్కేసుకోండి. పర్వాలేదు. 5 ఇంచెస్ అయినా 6 ఇంచెస్ అయినా పర్లేదు. పెట్టేసుకోండి. ఇలా 2 పార్టిషన్స్ లాగా మొత్తం గీసుకోండి. అర్థమైందనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి వెనక్కెళ్ళి మళ్ళీ రివైండ్ చేసుకోండి. ఇది ఏం లేదండి 20 ఇంచెస్ ఉన్నదాన్ని 3 లేయర్స్‌గా పెట్టాను. పైనది 10 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నా. కిందదొచ్చేసరికి కింద 10 ఇంచెస్‌లో హాఫ్‌కి మార్క్ చేసుకున్నా. అయితే ఇది మెజర్‌మెంట్ ఎలా అంటే పైన మనం క్లాత్ ఇప్పుడు ఇదంతా కూడా పైన లేయర్స్ ఉంది కదా! ఆ లేయర్స్ ఇవ్వడానికి క్లాత్ కట్ చేస్తున్నాను. ఈ క్లాత్ కట్ చేసేటప్పుడు ఏంటి అంటే మనం రఫెల్స్ ఇస్తున్నాం కదా! ఆ రఫెల్స్ కింద జిగ్‌జాగ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు పోయిద్ది. పైన కుచ్చులు కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచు పోయిద్ది. మళ్ళీ కింద రఫిల్ పెట్టినప్పుడు ఆ రఫిల్ కుట్టు కనబడకుండా ఉండాలి. అందుకని చెప్పి ఆ లెంత్ ఎంతైతే ఉందో మనం మార్క్ చేసుకున్న లెంత్ ఎంతైతే ఉందో సపోజ్ 6 ఇంచెస్ ఉంది నేను పెట్టుకున్నది. ఆ 6 ఇంచెస్‌కి ఇంకొక 3 ఇంచెస్ కలిపి కట్ చేసుకుంటున్నా అనమాట మెజర్‌మెంట్. ఆ రఫిల్స్ కోసం. ఓకేనా? పక్కన పిక్ ఉంది చూడండి. పక్కన రఫిల్స్ కోసం ఏందంటే ఏదైతే మనం లెంత్ తీసుకున్నామో రఫిల్స్ యాడ్ చేయడానికి ఆ లెంత్‌కి ఇంకొక 3 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని నేను కటింగ్ చేసుకుంటున్నా. ఈ కటింగ్ కూడా 2 లేయర్స్‌లో ఉంది కదా క్లాత్. దాన్నే క్రాస్ కటింగ్ అనమాట. ఇట్లాగా అంబ్రెల్లా కట్‌కి మనం మార్కింగ్ చేసుకుంటాం కదా! అట్లాగే 9 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇంతకుముందు డ్రెస్సులు కుట్టినప్పుడు కూడా చెప్పాను. ఇలా రఫిల్స్ పెట్టాలి అంటే కింద రఫిల్ కనబడకుండా ఉండాలి. బాగా ఫ్లోయీగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిందే. ఓకే. 3 ఇంచెస్ కాకపోయినా 2 ఇంచెస్ అయినా పెట్టుకోవాల్సిందే. నేను అలాగా క్రాస్‌గా అన్నిటికీ కూడా 9 ఇంచెస్‌కి ఇలాగా మార్క్ చేసుకున్నాను. ఇలా ఎంతైతే మార్క్ చేసుకున్నానో ఉన్న క్లాత్ మొత్తం 3½ మీటర్‌లో పైన మనకి బాటమ్ పార్ట్‌కి మెయిన్ పార్ట్‌కి తీసింది పక్కన పెడితే మిగతా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్నంతటికీ కూడా
9 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని అన్నిటిని కూడా కట్ చేస్తున్నాను. ఈ కట్ చేసుకున్న వాటిని ఒకవైపు క్లోజ్ ఉందనమాట. మీకు ఏవైతే పీసెస్ ఉంటాయో ఇక్కడ కింద వైపున చూడండి చిన్న చిన్నవి వచ్చాయే, ఆ చిన్న చిన్న వాటిని ఏంటంటే జాయింట్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం చేసుకున్న దాంట్లో ఇది వీటిని కుట్టుకునేటప్పుడు మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా అంటే మనకి ఇలా అంబ్రెల్లా కట్ చేసినప్పుడు ఏంటంటే పైన ఒక పీస్‌కి పైన వైపు లెంత్ తక్కువ వచ్చిద్ది, కింద వైపు లెంత్ ఎక్కువ వచ్చిద్ది. ఓకేనా? ఆ లెంత్ తక్కువ వచ్చిందా ఏమో జాయింట్ దగ్గర వేయాలి, ఎక్కువ వచ్చిందేమో కిందకి పడాలి మనకి రఫిల్లాగా. ఓకేనా? పైన వచ్చింది జాయింట్ చేయాలి, కింద వచ్చిన దానికేమో రఫిల్ లాగా కింద పడాలి. సో మనం ఏం చేయాలంటే కుట్టుకునేటప్పుడు జిగ్జాగు కింద వైపున చేసుకోవాలి, పై వైపున వదిలేయాలి. కింద వైపున జిగ్జాగ్ చేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా లెంత్ కూడా క్రాస్గా వస్తుంది కాబట్టి కొద్దిగా మనకేంటంటే ఫ్లోయీగా పడిద్ది, అంటే జారుతున్నట్టుగా వాటర్ ఫాల్ టైప్లో అట్లా పడిద్ది అనమాట. అండ్ జాయిన్ చేసుకునేటప్పుడు పైన వైపుతే జాయిన్ చేసుకోవాలి. అండ్ ఈ పీసెస్ జాయిన్ చేసుకోవడము జిగ్జాగ్ చేసుకోవడము చాలా లేట్ ప్రాసెస్. అండ్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా చూడండి ఇన్ని పీసెస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని జాయింట్స్ చేసుకొని తర్వాత కింద జిగ్జాగ్ చేసుకొని నేను ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అంబ్రెల్లా సెమీ అంబ్రెల్లా తీసుకున్నానో వాటికి జాయిన్ చేస్తానన్నమాట. అది ఎలా జాయిన్ చేయాలనేది నేను చూపిస్తాను. క్లారిటీగా చూడండి అండ్ వినండి నేనేం చెప్తున్నాను అనేది. ఇఫ్ ఏదైనా డౌట్ వస్తే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి, మీకు ఆ డౌట్ క్లియర్ అయిపోయిద్ది. సో ఇప్పుడు వీటన్నిటిని నేను జాయిన్ చేసి కింద జిగ్జాగ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నేను 2 లేయర్స్ ఇస్తున్నా. కింద ఏదైతే జిగ్జాగ్ చేశానో మీరు జిగ్జాగ్ మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, మీకు పైనది ఏది కిందది ఏది అనేది క్లారిటీ ఉంటే చాలబ్బా. పైన వైపున మనం ఏదైతే మార్కింగ్ ఇచ్చామో అక్కడ జాయింట్ చేయాలి కదా, ఆ జాయింట్ చేసేటప్పుడు ఏంటి అంటే మనకి బాగా ఫ్లోయీగా రావాలి అంటే మనం అక్కడక్కడ కుచ్చులు పెట్టాలి. ఏదైతే మనం జాయిన్ చేసే ఫ్యాబ్రిక్ ఉందో దానికి అక్కడక్కడ కుచ్చులు పెట్టాలి. సో పెద్దవాళ్ళకి అనుకోండి మీరు ముందే వీటికి కుచ్చులు పెట్టుకుని జాయిన్ చేసుకొని, ఇది చిన్నపిల్లదే కదా మనకు అంత ప్రయాసపడాల్సిన అవసరం ఏం లేదు, సో తొందరగా అయిపోయింది ఆ లెంత్కి. అందుకని చెప్పి నేను కుచ్చులు డైరెక్ట్గా పెడుతున్నా, అంటే జాయిన్ చేసుకునేటప్పుడే డైరెక్ట్గా పెట్టేది ఎలాగా అనేది కూడా చూపిస్తున్నా. పెద్దవాళ్ళకైతే కుదరదు, ఎందుకంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ బాగా జారిపోయిద్ది. అండ్ ఇక్కడ ఇంకో విషయము, ఏదైతే మనకి జిగ్జాగ్ చేసిన పార్ట్ ఉందో జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే పైన వైపుకు పెట్టుకొని ఇట్లా ఆపోజిట్లో పెట్టుకొని జాయింట్ చేసేసి మనం కింద వైపుకు తిప్పామంటే మనకి ఫ్లోయిగా పడిద్ది అండ్ ఖర్చు మనకి పైకి కనబడకుండా ఉండిద్ది. సో జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే ఇలా ఉల్టాలో పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ నేను ఆపోజిట్లో పెట్టేసి మొత్తం లైన్ ఎక్కడైతే గీసానో ఆ లైన్ మీదే మొత్తం స్టిచ్ చేసుకొని, ఆ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అక్కడక్కడ కుచ్చులు పెట్టాలి, మర్చిపోవద్దు. అలా కుచ్చులు పెట్టుకొని స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇటువైపు టర్న్ చేస్తే కరెక్ట్గా కింద కనుక్కుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి, కరెక్ట్గా లైన్ మీద మనకి కింద వైపుకి కాకుండా క్లాత్ని ఆపోజిట్లో పెట్టేసుకొని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో పెట్టేసి మనం స్టిచ్ చేసేటప్పుడే ఒక కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఆ కుచ్చు కూడా చిన్న కుచ్చు పెట్టాలి. అండ్ కుచ్చుకి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి అంటే 2 ఇంచెస్ ఉండాలి. ఎందుకంటే మరీ ఎక్కువ దగ్గర పెట్టామనుకోండి మనకి ఈ క్లాత్ సరిపోదు. జస్ట్ 2 ఇంచెస్ లేదంటే 1.5 ఇంచ్ సరిపోద్ది. నేనైతే 2 ఇంచెస్ పెడుతున్నాను, సరిపోతుంది ఈ విత్తుకైతే. అండ్ రేపు నెక్స్ట్ మామ్ డ్రెస్ కుట్టినా కూడా ఇదే కింద రఫిల్స్ పెట్టాలంటే ఇదే ప్యాటర్న్ అనమాట. కాకపోతే మామ్కి 3 లేయర్స్ వస్తాయి, నేను ఇక్కడ బేబీకి 2 లేయర్సే ఇచ్చాను, ఎందుకంటే హెవీ అయిపోయిద్ది అని చెప్పి. మొత్తం ఇలాగే పెట్టి ఎక్కడైతే లైన్ ఇచ్చామో ఆ లైన్ మీద ఖచ్చితంగా పడాలి, లేదంటే పైకి కిందకి అవుతుంది. కరెక్ట్గా ఉండాలన్నమాట. అండ్ మనం తీసుకున్నది కూడా కరెక్ట్ లెంత్లో తీసుకున్నాము, అందుకని చెప్పి ఎట్లా వచ్చిందంటే నీట్గా ఒకటే విత్తులో వచ్చేసింది కింద ఫ్లారు. దెన్ మనం ఏదైతే లైన్ ఇచ్చామో దాని మీద జస్ట్ స్టిచ్ చేసుకుంటే సరిపోయింది. కాకపోతే స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఖర్చు లోపలికి పోవాలి అంటే మనం క్లాత్ని పైన వైపుకు పెట్టుకొని స్టిచ్ చేసుకొని చేసిన తర్వాత దీన్ని ఎలాగో కిందకి టర్న్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకి ఖర్చు కనబడకుండా ఉండిద్ది.
సరిపోతుంది. అండ్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద మనకి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ కింద వైపున ఉంది కదా, దాన్ని కూడా కుట్టేసుకోవాలి. నేను అది చూపియలేదు. కింద వైపున ఉన్నది కూడా కుట్టు వేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ఇంకో విషయం, మనకి ఇదే రఫిల్ స్ట్రైట్ కట్లో కూడా ఇవ్వచ్చు. అంబ్రెల్లా కట్లోనే ఇవ్వాలి అనేం లేదు, స్ట్రైట్ కట్లో కూడా ఇవ్వచ్చు. బట్ లుక్ ఏంటంటే స్ట్రైట్ కట్కి అంబ్రెల్లా కట్కి డిఫరెన్స్ ఉంటుంది, అంతే, పెద్ద తేడా ఏం లేదు. మనం దీన్నే కావాలి అనుకుంటే స్ట్రైట్గా అయినా పీసెస్ కట్ చేసుకొని ఇచ్చేయచ్చు. అంటే ఆ డౌట్ కూడా ఉంటుందేమో అని చెప్పాను. మొత్తం ఇలాగా చేసేసాను అనమాట. వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఇవ్వను అని మాత్రం అనుకోవద్దు. ఎప్పుడో బిజీగా ఉంటే తప్పితే మిగతా టైంలో మోస్ట్లీ ఇస్తానండి. అండ్ కుట్టిన తర్వాత చూడండి, అక్కడక్కడ మనకి కుచ్చులు అనేవి తెలుస్తాయి. అండ్ దీన్ని ఇప్పుడు మనం కరెక్ట్గా కిందకి వైపుకు తిప్పి చూపిస్తా. ఇది మనం స్టిచ్ చేసింది. ఇప్పుడు మీకు అర్థమైంది చూడండి. పై వైపుకు పెట్టుకొని నేను మొత్తం జాయిన్ చేశానా, దీనిని ఇప్పుడు కిందకి తిప్పితే ఏమవుతుందంటే కింద రఫిల్ చూడండి నీట్గా ఉంది. అండ్ ఖర్చు కూడా మనకి పైకి కనబడదు. ఇది విషయం. ఇప్పుడు దాకా తలకేసి కొట్టుకుంది ఇదే అనమాట నేను. ఓకే, ఇట్లాగా మొత్తం స్టిచ్ చేసుకోవాలన్నమాట. అండ్ మీరు కుట్టుకునేది ప్లేస్ ఏదైతే ఉందో ఆ లైన్ కరెక్ట్గా మెజర్ చేసుకోండి. అండ్ మెజర్ చేసుకున్న తర్వాత మనం పైన రఫిల్ ఇచ్చే క్లాత్ ఏదైతే ఉందో, మనం క్లాత్ రఫిల్స్ కోసం పెట్టుకున్న మెజర్మెంట్ ఏదైతే ఉందో ఆ మెజర్మెంట్కి 2 ఇంచెస్ తక్కువే, నేను చెప్పాలంటే 3 ఇంచెస్ తీసుకున్నారంటే కరెక్ట్గా ఉంటుంది. అండ్ కింద లేయర్, పైన లేయర్ వచ్చేసి కింద లేయర్ మీద పడుతుంది. అండ్ కింద లేయర్ కుట్ అనేది కనబడదు. అందుకని చెప్పా 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి అని. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ అన్నీ కూడా క్లారిఫై అయ్యి ఉంటాయి. అండ్ ఇలాగే మనం ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసుకోవాలి. అండ్ రెడీ చేసుకున్న దానికి నేను లైనింగ్ కూడా యాడ్ చేసేసాను. లైనింగ్ యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం యోక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, దానికి యోక్ పార్ట్ని బాటమ్ పార్ట్కి నడుము దగ్గర రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసేసుకోండి. అండ్ మనకి ఇక్కడ ఎక్కడా కూడా ఎక్కువ ఖర్చు అనేది రాలేదు, కరెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే పైన దాన్ని మెజర్మెంట్ ప్రకారమే కదా కిందది కూడా కట్ చేసింది మనం. సో కట్ చేసిన తర్వాత రెండింటిని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఇవ్వాలి కదా. ఈ హ్యాండ్స్ కూడా నేను రఫిలే ఇచ్చాను. ఆ రఫిల్ కూడా అంబ్రెల్లా ఇదేంటి బెల్ హ్యాండ్స్ కాదు, బెల్ హ్యాండ్స్ ఇద్దాము అనుకున్నాను కానీ నాకు ఎందుకో మదర్ దానికి ఇస్తాను. ఆ బెల్ హ్యాండ్స్ ఈసారి ఖచ్చితంగా పెడతానబ్బా వీడియో మాత్రం. అండ్ ఇది వచ్చేసి 3 ఇంచెస్ వెడల్పు ఉంది క్లాత్. 3 ఇంచెస్ వెడల్పు ఉంటే కింద వైపునేమో జిగ్జాగ్ చేసా. అండ్ మనకి పొడవు వచ్చేసి మనకి సంక దగ్గర ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర జాయిన్ చేసిన తర్వాత సంక విత్ వస్తుంది కదా, పొడవు ఎంతైతే ఉందో సంక మనం జాయిన్ చేసుకుంటే సంక ఆ మెజర్మెంట్కి డబల్ తీసుకున్నా. ఓకే, ఏదైతే మెజర్మెంట్ ఉందో దానికి డబల్ తీసుకున్నాను. విత్ ఖర్చుతో సహా కలిపి మొత్తం మెజర్ చేసుకొని దానికి డబల్ తీసుకున్నాను క్లాత్ని. అండ్ ఫస్ట్ ఇది కుట్టేటప్పుడు ఎట్లా ఇదంతా స్ట్రైట్ పీసే, మళ్ళీ క్రాస్ పీస్ కాదు, గుర్తుపెట్టండి. మళ్ళీ ఏంటిదక్క అని అడుగుతారేమో. మొత్తం స్ట్రైట్ పీసే. అండ్ ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడేమో ఖర్చులోకి పోయేదాన్ని, అక్కడేం కుచ్చు పెట్టలేదు. మిగతాదంతా కూడా నేను ఏం చేశానంటే కుచ్చులు పెట్టేశాను. కుచ్చులు పెట్టడం వల్ల మనకేమవుతుందంటే కింద రఫిల్ వచ్చింది కదా, అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా రఫిల్ వస్తుంది. అందుకే నేను చెప్పింది సంఖ దగ్గర ఎంతైతే మనకి మెజర్మెంట్ వచ్చిందో దానికి డబల్ క్లాత్ తీసుకున్నా. త్రిబుల్ క్లాత్ తీసుకొని మీరు కుచ్చు దగ్గర పెట్టినా కూడా బాగుండిద్ది. నేనేంటంటే డబలే తీసుకున్నాను, అది సరిపోతుందిలే అని చెప్పి. ఎందుకంటే కొంచెం బక్క పిల్ల, చేతులు ఎక్కువగా కనిపిస్తాయేమో, పిల్ల తగ్గిద్ది అని చెప్పి ఇలా పెట్టా. ఓకే, ఇది నేను కుట్టిన హ్యాండ్. అయితే హ్యాండ్ మోడల్ ఏం కాదు, హ్యాండ్ నేను బెల్ హ్యాండ్స్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను. ఓకే, మొత్తం స్టిచ్ చేసిన తర్వాత సంఖ్లో ఏదైనా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే దాన్ని కట్ చేసేసి క్లాత్ని తిప్పేసుకోండి, అయిపోయింది. ఇది వచ్చేసి 2 కుట్లు వేసుకోవాలి సంఖ దగ్గర, మళ్ళీ మర్చిపోవద్దు. అండ్ మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. అండ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే సైడ్లో జాయింట్స్ చేసేసుకోండి మెజర్మెంట్ ప్రకారం. సంఖ ఎంత ఉంటే అంత, నడుము ఎంత ఉంటే అంత పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే దాన్ని తిప్పేస్తే మనకి ఇలా ఉంటుంది. అండ్ మర్చిపోవద్దు,
కింద బాటమ్ పార్ట్ దగ్గర లైనింగ్ సపరేట్గా, మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే పైన బాటమ్ వచ్చేసి ఎక్కువ విడ్త్ వస్తుంది కాబట్టి సపరేట్గా స్టిచ్ చేసుకోండి, సరిపోద్ది. అంతే, ఇంకా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో రఫెల్ దుప్పట్టా ఎలా కుట్టాలి, రఫెల్ హ్యాండ్స్ ఎలా కుట్టాలి, రఫెల్ లెహంగా ఎలా కుట్టాలి అనేది మొత్తం కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. సో మీరు చూస్తే మొత్తం నీట్గా ఉంటుందన్నమాట లోపల అంతా. ఓకేనా? బాయ్.